నగర శివారు మధుబన్ కాలనీలో 6 కేజీల గంజాయిని పట్టుకున్నారు మైలార్దేవపల్లి పోలీసులు. యూపీకి చెందిన రాహుల్ కుమార్ శర్మ ఇంటిలో పోలీసులు తనిఖీ చేయగా 6 కిలోల గంజాయి పట్టుబడింది. సమాచారం మీద స్థానిక తహసీల్దార్ గారిని మేము రిక్వెషన్ ఇచ్చి పిలిపించాము. ఇట్లా సెర్చ్ వారెంట్ చేయాలి, ఇల్లు సెర్చ్ చేయాలని చెప్పి. సో మా రిక్వెషన్ మీద మేడం వచ్చారు. మేడంను తీసుకొని ఈ మధుబాల కాలనీలో నేను మా ఎస్ఐ సత్యనారాయణ అంతా వచ్చి ఇల్లును స్థానిక తహసీల్దార్ సమక్షంలో సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేస్తే ఆ ఇంట్లో రాహుల్ కుమార్ శర్మ అని పాత నేరస్తుడు మన పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు బ్యాంక్ రాబరీలో ఇతను నేరస్తుడు. అతని దగ్గర ఒక 6 కిలోల గంజాయి దొరికింది. సో ఈ ఇంటి ఓనర్ను ఎంక్వైరీ చేస్తే అతను 3 నెలల నుంచి ఇంట్లో కిరాయి ఉంటున్నాడు తెలిసింది. అతను చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం 1 నెల నుంచి ఈ గంజాయి స్మగ్లింగ్ బయట నుంచి తనకు వస్తుందని చెప్పాడు. ఇతను బేసికల్గా యూపీ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో వీళ్ళు 3,000 రూపాయలకి కిరాయి ఇచ్చారు ఇంట్లో. సో జనరల్గా ఈ అవుట్స్కట్స్లో ఇటువంటి వీళ్ళు ఈ మెయిన్గా ఇక్కడ అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, లేబర్స్ ఉన్నారు, వాళ్ళకు ఈ గంజాయి అమ్మడం అతను బయట నుంచి తీసుకొని ఇక్కడ అమ్మడం చేస్తున్నాడు. దీని మీద మేము పంచనామా చేసి దీన్ని సీజ్ చేసాం. ఇతన్ని అరెస్ట్ చేసి పంపించి మిగతా దీంట్లో ఎవరైతే అది పర్టికులర్గా 50 రూపాయలు అని చెప్పి అంటున్నారు. డీటెయిల్గా తెలియదు. ఇప్పుడే మేము సీజ్ చేసాము. తర్వాత ఫర్దర్గా రేపు రిమైండ్ వరకు కొన్ని కలెక్ట్ చేస్తాం ఇన్ఫర్మేషన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు లాస్ట్ ఇయర్ జరిగింది అది. అంటే లాస్ట్ ఇయర్ పోలీస్ వారికి ఫైర్ కూడా చేయడం జరిగింది. దానిలో ఇతను రాహుల్ కుమార్ శర్మ ఒక నేరస్తుడు.